ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామందికి ప్రార్థన ఎట్లా చేయాలనేది సరిగ్గా తెలియదు. ఓకేనా? దేనికోసం మనం ప్రార్థన చేయాలి, ఎలా మనం ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియదు. ఓకేనా? అందుకే మనకు వచ్చే ఆశీర్వాదం అనేది సరిగా, బ్లెస్సింగ్ అనేది సరిగా వస్తలేదు. ఓకేనా? అయితే దావీదు ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం అడుగుతున్నాను అనేది మీకు నేను చెప్తాను. ఓకేనా? Psalms chapter 25 verses 4 and 5. Psalms chapter 25 verses 4 and 5. జాగ్రత్త వినండి. ఓకేనా? లార్డ్ హెల్ప్ మీ లెర్న్ యువర్ వే, షో మీ హౌ యూ వాంట్ మీ టు లివ్, గైడ్ మీ అండ్ టీచ్ మీ యువర్ ట్రూత్. యూ ఆర్ మై గాడ్ అండ్ మై సేవియర్, యూ ఆర్ ద వన్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. చూసారా ఏమంటున్నాడు దావీదు? ప్రభువా, మీ యొక్క మార్గంలో నడిచేటట్టు నాకు నేర్పించండి అని చెప్పాడు. మనం ప్రార్థన అడుగుతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నాం రోజు, కానీ ప్రభువా నేను మీ మార్గంలో నడవాలి అని చెప్పి మనం అడుగుతున్నాం ఎప్పుడైనా కానీ? అంటే దావీదు మీ యొక్క మార్గంలో నడిచేటట్టు నాకు నేర్పించండి ప్రభువా అని అడుగుతున్నాడు. రెండోది ఏం అడుగుతున్నాడు? షో మీ హౌ యూ వాంట్ మీ టు లివ్. నన్ను ఈ లోకంలో ఎలా జీవించాలి అని చెప్పి నాకేం చేయండి, నేర్పించండి. ఓకేనా? మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కువ నిజంకి ఏముంది, అది వాల్యూ ఉంటుంది. అబద్ధానికి ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. ఓకేనా? మనం ఆయన ప్రకారంగా మనం జీవించినాం అనుకోండి, ఈ లోకం మనం ఏం చేయదు, ఒప్పుకోదు. అందుకే నేను ఈ లోకంలో ఎలా జీవించాలి అని చెప్పి అడుగుతున్నాను. మూడోది, గైడ్ మీ అండ్ టీచ్ మీ యువర్ ట్రూత్. నాకు నిజం మాట్లాడడానికి, నిజం తెలుసుకోవడానికి నాకేం చేయండి, గైడ్ చేయండి ప్రభువా, నాకు నేర్పించండి. చూసారా? ఈ మూడు విషయాలు దావీదు ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? యు ఆర్ మై గాడ్, మై సేవియర్, యు ఆర్ ద వన్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. మీదే నా దేవుడు, మీదే నా సేవియర్. అందుకే నాకు ఇవన్నీ ఏం చేయండి, నాకు గైడ్ చేయండి ప్రభువా, నాకు నేర్పించండి. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉంటున్నాను కాబట్టి, జీవిస్తున్నాను కాబట్టి మనుషులు నేను ఎక్కువ నమ్మలేను. అంతే. అయితే నేను ఈ లోకం ఎట్లా జీవించాలి, నీ యొక్క మార్గం ఎట్లా నడవాలి, నాకు నేర్పించండి ప్రభువా. ఇంత చూసారా ఎంత దయతో నడుపుతున్నాడు దావీదు. మన ఒక ప్రార్థనలా మనం ప్రార్థన చేస్తాం అని ఇలాంటివి మనం అడుగుతున్నామా? కొంచెం ఆలోచించండి. ఇలాంటి విషయాలు మనం అడుగుతున్నామా అని? ముఖ్యంగా మనం ఇలాంటి విషయాలు మనం అడిగినాం అనుకోండి, మీ యొక్క బ్లెస్సింగ్ మీరు అడగకపోయినా కానీ మీ యొక్క మనసులో ఏం తెలుసు, మీ మనసులో ఏముందనేది ఆయనకు బాగా తెలుసు. ఇలాంటివి మీరు అడిగితే మీ యొక్క బ్లెస్సింగ్ మిమ్మల్ని వెతుకుంటాం, మిమ్మల్ని వస్తుంది. ఆయన మార్గంలో నడిచేటట్టు, ఒకటి ఆయన మార్గం నడవాలి. ఓకేనా? జీవించాలి, ఈ లోకంలో ఎలా జీవించాలని అడగాలి. నిజం ఎలా ఉండాలి, ట్రూత్. ఓకేనా? ట్రూత్గా మనం ఎట్లా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనేది. ఓకేనా? ఈ మూడు విషయాలు మిగతా ఏం చేయండి, ప్రార్థనలో ఈ మూడు విషయాలు మీరు అడగండి.